అది సినిమా రిలీజ్కి ముందు ఒక ప్రొడ్యూసర్ దగ్గర నుంచో ఒక హీరో దగ్గర నుంచో అలాంటి ప్రెస్ నోట్ రావడం ఇదే ఫస్ట్ టైం. అది ట్రోలర్స్కి మాత్రమే సంబంధించిందా, లేదంటే రివ్యూలు చెప్పే వాళ్ళకి కూడా అది ఒక వార్నింగ్లా అనుకోవాలా? నాకేంటి ఆతృత ఏంటంటే, వీళ్ళు సినిమా చూసేశారు, హౌ విల్ ద ఫస్ట్ టైం అవుట్ సైడర్స్ కన్నప్ప అంటే ఏంటో తెలియక ఏమీ తెలియని వాళ్ళు మొదటిసారి చూశారు. మన చరిత్ర కూడా తెలియని వాళ్ళు చూశారు. ముగ్గురు చూశారు, ఇద్దరు ఫస్ట్ బయటకు వచ్చారు. ప్రసాద్ ల్యాబ్లో నేను కూర్చొని ఉన్నా. నేను లేసి వెళ్ళాను, వాళ్ళని ఎప్పుడు కలవలా, వచ్చారు కదా అని లేసి వెళ్ళాను ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి. నన్ను చూశారు, ఒక అతను గట్టిగా కౌగులించుకొని ఏడవడం మొదలెట్టాడు. See, I felt నాకు ఏడుపు వచ్చింది. I didn't know what to react. He said, లాస్ట్ 1 hour నా లైఫ్లో చూడలేదు ఇప్పుడు. ఇట్ వాజ్ అంత హార్ట్ టచింగ్గా ఉండింది అని. సో ఇట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అఫ్కోర్స్ మహానటుడు రజనీకాంత్ గారి సినిమా చూసి ఆయన అప్రిషియేట్ చేసింది, ఆయన ఒక్క మాట అది నాకు లైఫ్లో మర్చిపోలేను, ఆయన అన్న మాట. ఇతను అనిన తర్వాత ఎంబార్గో ఉన్నప్పటికీను నిన్న రాత్రి రివ్యూ వేసేసాడు ఆయన. రివ్యూ వేసి ఒక ఆయన ఏమో 3.5, ఇంకో ఆయన 4 ఇచ్చారు వాళ్ళు. ఇంకో ఆయన నేను రిక్వెస్ట్ చేశాను, సార్ అట్లీస్ట్ వెయిట్ టిల్ మండే మార్నింగ్ అని. సో ఫ్రైడే మార్నింగ్ ఈ రివ్యూ వచ్చిన కరెక్ట్గా 3 అవర్స్కి దేవర్ రివ్యూస్ తెలుగులో కూడా చూసాం. సినిమా ఓన్లీ 0.5 అని 42 రివ్యూలు ట్విట్టర్లో వచ్చాయి. నౌ దెర్ ఇస్ అ టీమ్ చెన్నైలో కాంట్రాక్ట్ ఇచ్చాం ఇలాగా చేయడం. అలాంటి వాళ్ళకే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ దెమ్, నాట్ ఫర్ సీజన్ ప్రొఫెషనల్స్ లైక్ యూ. మీరందరూ చూసి ఆదరించి మీ సలహాల ద్వారా సినిమాలు వెళ్తాయి కానీ, బట్ దీస్ ఆర్ ఫర్ ద మిస్టిఫ్ మాంగర్స్ అంతే. రెండోది కూడా సినిమా చూస్తూ అక్కడ వీడియో తీస్తూ పెడతారు, దట్ ఈస్ వెరీ రాంగ్. సినిమాను ఎంజాయ్ చేయట్లేదు, ఇక్కడ వీళ్ళు చేయట్లేదు. అలాంటి వాళ్ళకి వీ హ్యావ్ మ్యాప్డ్ ఇట్. వాళ్ళ అకౌంట్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇఫ్ దే డూ పైరసీ లైక్ దట్ దే విల్ బీ టోటలీ బ్లాక్డ్. సో ఆ జాగ్రత్తలు మనం తీసుకున్నాం. అల్టిమేట్గా సినిమా బతకాలి. వాళ్ళకి తెలియట్లా, వాళ్ళు ఆ 1-2 minutes వాళ్ళ ఆతృత కోసం దే ఆర్ డిస్ట్రాయింగ్ ద కల్చర్ ఆఫ్ సినిమా. అంతేగాని వార్నింగ్ ఇచ్చేసి నాకెక్కడిది.